ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం అజయ ఏకాదశి. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శుభశ్రవణంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి, తెల్లవారుజామున 3:44 వరకు ఉంది. వారం లక్ష్మీవారం లేదా గురువారం. నక్షత్రం ఆరుద్ర, రాత్రి 8:02 వరకు. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, చంద్రకుజుల సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం సవ్యస్థితి కర్కాటక క్షేత్రంలో, రవి సంచారం సింహక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, శుక్ర కేతుల సంచారం కన్యాక్షేత్రంలో శుక్రుడికి నీచ స్థితి, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది రోజునటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు చాకచక్యంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా మహిళలకు ఉపకరిస్తుంది. విద్యా విషయాల్లో విద్యార్థులకి ఉత్తీర్ణత ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, న్యాయపాత వృత్తి వారికి గెలుపును కలిగిస్తాయి. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు కూడా పొందగలుగుతారు. అజయ ఏకాదశి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని రూపాయి నాణాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు, సత్ఫలితాలని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలో ఏర్పడినటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకోకపోవడంతో సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. మంచి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందలేకపోతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు మాత్రం ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. అపోహల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. ఇతరులు నమ్మలేనటువంటి పరిస్థితులు సమస్యలు అవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అజయ ఏకాదశి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా సంకల్పాలు నెరవేర్చుకునేటువంటి ప్రక్రియలు లభిస్తాయి. పొరపాట్లు గ్రహించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు సునాయాసంగా దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. న్యాయపాత వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విభేదాలకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అజయ ఏకాదశి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులకం నైవేద్యంగా నివేదించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య సమస్యలు ఆకస్మికం. నూతన విధి విధానాలు ఆర్థిక పరంగా ప్రతికూలంగా మారుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే విద్యాపరంగా లాభిస్తాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వరకు తగ్గుతాయి. పోటీతత్వం పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. నిర్ణయాలు స్థిరంగా శాశ్వతంగా తీసుకోలేకపోతారు. ఆర్థిక పరంగా పరిస్థితులు తారుమారేటువంటి సంఘటనలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. నూతన విధి విధానాలు సినీ రంగం వారికి ప్రతికూలంగా మారతాయి. అజయ్ ఏకాదశి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలో ఏర్పడినటువంటి అభివృద్ధి ఆర్థిక పరంగా తగ్గుతుంది. ఆకస్మిక విరోధాలు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు క్రమక్రమంగా వికటిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారు పొందలేకపోతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు సాధించలేకపోతారు. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. అజయ్ ఏకాదశి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని సువర్ణ గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకర్షణీయమైనటువంటి సంభాషణ ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా కూడా ఆహ్వానించగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. సమర్థతతో కూడినటువంటి కార్యాచరణ వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలతని కలిగిస్తుంది. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. అనుకోనటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత వైద్య వృత్తి వారికి యోగిస్తుంది. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. అజయ్ ఏకాదశి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వకేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే భూ సంబంధిత లావాదేవీల్లో ప్రగతి సాధించగలుగుతారు. గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అకారణ కలహాలు విరోధాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయ రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేసి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకపోతారు. మానసిక ఉల్లాసం మహిళలకు తగ్గుతుంది. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఉంటే వైద్య వృత్తి వారికి సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా తగ్గుతాయి. అజయ్ ఏకాదశి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భూ సంబంధిత వివాదాలు జటిలమవుతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. బంధుమిత్రులతోటి స్నేహితులతోటి సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమతో కూడిన విజయాలు అన్ని రంగాల వరకు సాధ్యపడతాయి.
వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. అనుకున్నటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారిని వేధిస్తుంది. సానుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆకస్మిక విజయాలు మాత్రం సిద్ధిస్తాయి. అజయ్ ఏకాదశి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక ప్రమాదాలు నియంత్రించబడతాయి. ఆకస్మిక విషయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతకు దారితీస్తాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్నటువంటి విధంగా సాధించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. విధి విధానాలు వైద్య వృత్తి వారికి కొంతవరకు ఊరట కలిగిస్తాయి. అయినప్పటికీ అభద్రతా భావం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం తగ్గుతుంది. ప్రతికూల ప్రభావం సినీ రంగం వారికి కూడా కొనసాగుతుంది. అధిక ఒత్తిళ్లు మానసికంగా వేధిస్తాయి. అజయ్ ఏకాదశి సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అతిశయోక్తితో కూడినటువంటి కార్యకలాపాలు విద్యాపరంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కూడా కొనసాగుతుంది. అవరోధాలు ఉన్నప్పటికీ, విఘ్నాలు ఏర్పడినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా విజయవంతం చేయగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. యుక్తితో వ్యవహరించి ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆలోచన సంపత్తి పెరుగుతుంది, అనుకూలిస్తుంది. కార్యక్రమాలు మహిళలు వెంటనే పూర్తి చేయగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు సంతృప్తిని, బలాన్ని కలిగిస్తాయి. అజయ్ ఏకాదశి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని రూపాయి నాణేలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అకారణ విచారణ మానసికంగా కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు స్మరించడం ద్వారా మనోవ్యాధి పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు నత్తనడకగా కొనసాగుతాయి. పరిస్థితులు తారుమారయ్యేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు కొనసాగించలేకపోతారు. ప్రతిభ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి అవరోధాలు, విఘ్నాలు, జాప్యాలు వంటివి వృత్తిపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అజయ్ ఏకాదశి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. అనుకున్నటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత నియంత్రించబడుతుంది, పరిష్కరింపబడుతుంది. అసహన పరిస్థితులు తగ్గుతాయి. అకారణ కలహాలు నియంత్రించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఆనందానికి దారితీస్తుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. సమస్యలు జటిలమైనప్పటికీ క్రమక్రమంగా పరిష్కరించుకునేటువంటి సామర్థ్యాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు అంతిమంగా వ్యవసాయ రంగం వారికి విజయాల్ని కలిగిస్తాయి.
అజయ ఏకాదశి సందర్భంగా ఈరోజు మీన రాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా మంచి విజయాలు ఆర్థిక పరంగా సంతృప్తిని కలిగిస్తాయి. అవరోధాలు వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడాలని, ఆర్థిక విషయాలు అనుకూలించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం కావాలని, కుటుంబ సఖ్యతతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సాధించాలని, గురువారం సందర్భంగా అజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అజయ ఏకాదశి నాడు సత్యహరిశ్చంద్రుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని, ధనధాన్య సంపదలను తిరిగి పొందాడని పురాణవచనం. కాబట్టి ఈరోజు ఏకాదశి వ్రతం చేయటం, పగలు ఉపవాసం ఉండి పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించి హరినక్తం ఉండటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ 2 మంత్రాలు వీలైనన్నిసార్లు పఠిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అజయ ఏకాదశి సందర్భంగా స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత పసుపు పచ్చడి చామంతి పూలతో విష్ణువుని పూజించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే విష్ణు పూజ చేసిన తర్వాత పచ్చకర్పూరంతో విష్ణువుకు హారతి ఇవ్వటం, తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి విష్ణువుకు నివేదన చేయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే జన్మ జన్మలలో చేసినటువంటి పాపాలు పోగొట్టే శక్తి అజయ ఏకాదశి తిథికి ఉంటుంది. కాబట్టి అజయ ఏకాదశి సందర్భంగా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని విష్ణు ఆలయ ప్రాంగణంలో రావియాకులో గంధము, వెన్నపూస ఉంచి ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకొని విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి ఒక చమత్కారం చేయించారు. జనక మహారాజు గారు కన్యాదానం చేస్తున్నప్పుడు ఈయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా అన్నారు. మమ సుత దగ్గర నుంచి మీరు చూడండి, పేరు సీత. సీత అంటే నాగటి చాలుకు పుట్టింది, ఆవిడ పెట్టుకుంది పేరు. నిజానికి ఆ పుట్టిన పిల్ల లక్ష్మి. సీత లక్ష్మీవాచకం. నా ఇంట బిడ్డ పుట్టినా కూడా ఆడపిల్ల పుడితే ఆమె ఇయం సీత మమసుత, నాకు కూతురుగా వచ్చింది. ఎందుకని? నాకు అనుగ్రహాన్ని ఇవ్వాలనుకుంది. తర్వాత వచ్చే 10 తరాల్ని, వీడికి ముందున్న 10 తరాల్ని, వీడిని కలిపి 21 తరాల్ని ఉద్ధరిద్దామనుకుంటే కారణజన్మురాలై ఒక ఆడపిల్ల ఇంట్లో పుడుతుంది. ఆడపిల్ల ఇంటికి వచ్చింది అంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టే. అందుకే మీరు వేదంలో ఉన్నటువంటి మంత్రాల తాత్పర్యాన్ని గమనిస్తే ఒక పిల్లవాడికి పెళ్ళయింది అంటే అతని ఐశ్వర్యమంతా ఎవరిది అంటే అతనిది కాదు, ఇల్లాలు అంటారు. ఆ ఇంటి యొక్క గృహిణికి చెందుతుంది. అందుకే ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీదేవిని దర్శనం చేసి స్తోత్రం చేశాడు. చేసినప్పుడు ఆవిడ నేను ఎక్కడెక్కడ ఉంటానో తెలుసా అని తాను ఎన్ని చోట్ల ఎన్ని రూపాలతో ఉంటుందో చూపించింది. చూపించినప్పుడు కైలాసే పార్వతీత్వంచ క్షీరోధే సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలువుకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వంచ బృందా బృందావని కృష్ణప్రియాత్వం భాండీరే చంద్రా చందనకాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరి పద్మావతి పద్మవనే
మాలతి మాలతీవనే కదంబమాలా త్వందేవి కదంబ కాననీపి చ రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే ఇత్యుక్త్వా దేవతా సర్వే మునయో మనవస్తథా హృర్దుర్నవదనా శుష్కకంఠో తాలుకాః ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం ఎప్పటేత్ ప్రాతురుద్ధాయ సవై సర్వం లభేత్రువం అభార్యో లభతే భార్యాం వినీతాం వసుతాం సతీం సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీం పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో లభేత్రాజ్యం భ్రష్టశ్రీ లభతే శ్రియం అని తనకి ఫలశ్రుతి కూడా చెప్పాడు ఇంద్రుడు. ఈ స్తోత్రం లక్ష్మిని ఉద్దేశించి చదివింది కాబట్టి పెళ్లి కాని మగపిల్లలు ఎవరైనా ఈ స్తోత్రాన్ని నియమంగా అమ్మవారి దగ్గర చదివితే అతనికి భార్యగా ఎవరు రావాలి? ఎక్కడో లక్ష్మీదేవి పుట్టి నారాయణుడు కావాలి. కాబట్టి ఎటువంటి పిల్ల భార్యగా వస్తుంది అంటే ఆమె సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీం పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం. ఆమె సుశీల, మంచి నడవడి కలిగినటువంటిది, చక్కగా మాట్లాడేటటువంటిది, పుత్రుల్ని పౌత్రుల్ని పొందేది, ఆ భర్త యొక్క ఆయుర్దాయాన్ని నిలబెట్టగలిగినటువంటి నడవడి కలిగినటువంటిది, మహాపతివ్రత. అటువంటి స్త్రీ భార్యగా లభిస్తుంది. లక్ష్మీదేవి యొక్క స్తోత్రము అంత గొప్పదిగా వర్ణింపబడింది. అందులో ఆ తల్లి దర్శనమిచ్చింది. నేను ఎక్కడ ఉంటాను అంటే కైలాసే పార్వతీత్వంచ క్షీరోధే సింధుకన్యక. కైలాసంలో పార్వతీదేవిగా, వైకుంఠంలో లక్ష్మీదేవిగా, బ్రహ్మలోకంలో సరస్వతిగా, ఒక మహారాజు గారి దగ్గర రాజ్యలక్ష్మిగా, ప్రతి ఇంటి ఇల్లాలు గృహలక్ష్మి అయినప్పుడు ఐశ్వర్యమంతా ఎవరిది? ఆమెది. అందుకే ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటకలతో కట్టినది ఇల్లు కాదు. ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే గృహిణి, గృహముచ్యతే. గృహము అని ఎప్పుడు పిలుస్తారంటే దాని యందు ఇల్లాలు ఉన్నంత కాలమే గృహము. పురుషుడు ఎంత బడలిపోనివ్వండి, ఆమె నవ్వుతూ పిలిచి ఒక్క పాత్రతో కాస్త పళ్ళరసం ఇచ్చిందనుకోండి సేద తీరుతాడు. ఆమె ఒక్క నవ్వు నవ్విందనుకోండి సేద తీరుతాడు. ఆమె ఒక మాట మాట్లాడితే సేద తీరుతాడు. ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఆమె వెళ్ళిపోయిన తరువాత ఆ ఇంట్లోకి వెళ్ళినటువంటి పురుషుడికి ఏ మనశ్శాంతి ఉంటుంది? గృహము అంటే మేడ కాదు, భార్యయే గృహము.